ఇవాళ ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్న మా అక్కల పక్కన మీరు ఆలోచన చేయండి. మీ తమ్ముడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీకు ఇయ్యలేదా? రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికే కాదు, భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీరు ఉచిత బస్సు ప్రయాణంలో చేస్తలేరా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అక్కలారా. ఆనాడు పావులా వడ్డీ లేదు, సున్నా వడ్డీ లేదు, గుండు సున్నా బండరాయి మీ నెత్తి మీద పెట్టిండు. ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు ఇవాళ సున్నా వడ్డీ మీద లోన్లు ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడుతున్నాయి. ఇవాళ మీకు పెట్రోల్ బంకులు ఇప్పించిన, పెట్రోల్ బంకు వ్యాపారం నడిపే మీ అవకాశం ఇచ్చిన, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి వాళ్ళే బస్సులు కొని ఆర్టీసీ కార్పొరేషన్కి ఇలా బస్సులు తిప్పుతున్నారు. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి, అమెజాన్లు, లేకపోతే గూగుల్. మరి ఇవాళ ఎవరికి ఉన్నదే? 4 ఎకరాల భూమి మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఇచ్చిన శిల్పారామం పక్కన 1000 కోట్ల భూమి, 150 స్టాల్స్ స్వయం సహాయక సంఘాలు నడుపుకోవడానికి 1000 కోట్ల భూమికి యజమానులను చేసి వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ అమ్ముకునేటట్టు పెట్టినాం. అలా నిర్మల్ పెయింటింగ్ అంటే ఇంటి పక్కలోళ్ళకు అమ్ముకునే పరిస్థితి. కానీ ఇవాళ నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్కి మన ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇలా ఒక్కొక్కటి వినూత్నంగా మన పిల్లల్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అలా ఐటీఐలలో గుడులు కావచ్చు. ఇవాళ మీరందరూ చూసిండ్రు, ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా చేయలేదా? నాగోప జాతరకు నిధులు ఇవ్వలేదా? ఇప్పుడు మా బొచ్చు ఇంకా 22 కోట్లు కావాలంటున్నాడు. తప్పకుండా నాగోప జాతరకి 22 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. నిన్న మీరు చూసిండ్రు, సమ్మక్క సారలమ్మ జాతర 29వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. 300 కోట్ల రూపాయలతోని దేవాలయాన్ని పునర్నిర్మించినాం. మన పౌరుషానికి ప్రతీక అయిన సమ్మక్క సారలమ్మ మందిరాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా సౌత్ కుంభమేళా లాగా ఇవాళ నిరంతరం పనులు జరుగుతున్నాయి. 19వ తారీఖు నాడు మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవన్నీ పేదోళ్ళ కోసం ఈ పేదల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాదా? ఇవాళ హైదరాబాదు నగరంలో చిన్న చిన్న కాలనీలో, గేటెడ్ కమ్యూనిటీలో కాదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మన ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్థ ఆ నగరంలో పెట్టుబడులు పెట్టబోతుంది. ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాల కోసమే కదా. ఆనాడు 430-40 ఏళ్ల కింద నిజాం హైదరాబాదు నగరాన్ని విస్తరిస్తే ఇవాళ ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారింది, ప్రపంచానికే పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది హైదరాబాద్. ఆ రోజు నాకెందుకని ఆయన అనుకుని ఉంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? అందుకే ఇవాళ ఎయిర్పోర్టు పక్కన 30,000 ఎకరాలల్లా ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే? రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామార్దుల ముసుగులో.
చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. అందుకే వాళ్ళకు కనువిప్పు కలగాలి, దేవుడు వాళ్ళకు కనువిప్పు కలిగించాలి. 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిండ్రు, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు, 1000 కోట్ల రూపాయల దోపిడీ చేసిండ్రు. ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు సహాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆశించినవన్నీ ఒకటేసారి జరగకపోవచ్చు, కానీ విడతల వారిగా మనం సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. కుటుంబంలో ఉండే సమస్యలు కూడా అన్నీ ఒకటేసారి పరిష్కారం అవుతాయా? మా అక్కళ్ళు అడుగుతున్నా, బిడ్డ పెళ్లి చేస్తే వడ్డానం అడుగుతుంది, మనం ముందే ఏం చెప్తాం, చెవులకు దుద్దులు చేసుకో, చేతికి ఉంగరం చేసుకో బిడ్డ, మళ్ళీ పంట వన్నాక నీకు ఏదైనా చేపిస్తాను. నిజంగానే మన బిడ్డకు చేపియొద్దని మనకు ఉంటుందా? ఏ తల్లికైనా తన దగ్గర ఉన్నదంతా తీసి బిడ్డకి ఏదో ఒకటి పెట్టాలనుకుంటారు, కానీ సంసారం సహకరించకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే కొన్నిసార్లు వాయిదా చేసుకుంటాం. ప్రభుత్వం కూడా సంసారమే కదా, మీ అందరికీ చెయ్యాలన్నదే కదా నా ఆలోచన. మీకోసమే కదా మేము ఇక్కడ ఉన్నది. మేము ఏ ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి కదా. ఇండ్లు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చే దిక్కు లేదు. ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇవాళ పేదలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. మీరు ఆశీర్వదించండి, మీరు అండగా నిలబడండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చిండ్రు. 66% ఆశీర్వదించి నెంబర్ 1గా నిలబెట్టిండ్రు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని, బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి, వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని టీవీలలో, పేపర్లలో వస్తుంది. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి, మనోన్ని గెలిపించుకోండి, మంచిగా మీ సమస్యల్ని పరిష్కరించేటోని గెలిపించుకోండి. అప్పుడే మీ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రి గీడికి వచ్చిన అంటే బీజేపీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు వచ్చి అడిగినారు కాబట్టి ఇవాళ మంజూరు చేస్తానని నేను చెప్పిన. వాళ్ళు ఈ సభకు రాకుండా, ఈ సభలో అడగకుండా, మీ సమస్యలు ప్రస్తావించకపోతే మీకు అన్యాయం జరిగి ఉండేది కదా. నా సూచన ఒక్కటే, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో కలిసి నడుద్దాం. ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారైనా, వెడమ బొజ్జు గారైనా, రామారావు పటేల్ గారైనా, ఈ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏవైతే విషయాలను నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వాటన్నిటిని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్నా. మీరు ఫిబ్రవరి మొదటి వారంలో మీరు సుదర్శన్ రెడ్డి గారు వచ్చి కూర్చొని ఒక రోజంతా ప్రజాప్రతినిధులతోని, 2వ రోజు అధికారులతోని సమీక్ష చేసి రేపటి బడ్జెట్ సమావేశాలకు ఆదిలాబాద్ కోసం ప్రత్యేకమైన నివేదిక తయారు చేయండి. బడ్జెట్లోనే నిధులను పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనం సంపూర్ణంగా సహకరిద్దామని తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకు అందరికీ అనిపించవచ్చు అన్నేందబ్బా సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి, పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే, నిర్ణయం తీసుకున్నా. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా, ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా, ఇక్కడికి ఎయిర్పోర్ట్ తెస్తా, ఇక్కడికి పారిశ్రామిక వాడ తీసుకొస్తాం. తుమ్మిడి హెట్టి దగ్గర గోదావరి జలాల కోసం ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ను అభివృద్ధి చేద్దామని చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.
ప్రజల మనిషి, ప్రజా సమస్యలను తెలుసుకొని తక్షణమే వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న కార్యదక్షులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో ఈ జిల్లా మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆశిస్తూ వారి ఆత్మీయ సందేశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారి నిర్మల్ ఫెస్టివల్కి సంబంధించిన లోగో ఆవిష్కరిస్తున్నారు. చారిత్రక సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించబోతున్నాం. ఆ ఉత్సవాలకు సంబంధించిన లోగోను అలాగే పోస్టర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. ఇది రెండవసారి నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించడం. అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కు పంపిణీ ఉంటుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్మల్, ముదోల్, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 550 కోట్ల రూపాయల నిధులు, అట్లాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా సంఘాలకు 107 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను చెక్కుల ద్వారా వారి స్వహస్తాలతో అందజేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మల్ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి ఇక్కడ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి